ఏబిఎన్ రిపోర్టర్ మీద అనంతపూర్ లో ఫోటోగ్రాఫర్ మీద జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ మధ్యలో గత నెల 2 నెలల తర్వాత నేను కొన్ని వీడియోలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ గా జగన్మోహన్ రెడ్డి గారికి డిబేట్కి రమ్మని ఛాలెంజ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను సిద్ధం, ఎక్కడైనా డిబేట్ చేస్తానని ఛాలెంజ్ చేస్తున్నారు. బాబు మీరు మాకు వద్దు, నేను లేని డిబేటే అది వృధా. మీకు దమ్ముంటే ఇదే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర లోపల ఏర్పాటు చేద్దాం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాతో డిబేట్ కి రావాలి 1 అవర్. మనందరూ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఏ సబ్జెక్ట్ మీద డిబేట్ అంటే 2 నెలల తర్వాత ఎలక్షన్ వస్తుంది. ఇంతవరకు మీరు ముఖ్యమంత్రులుగా 10 సంవత్సరాలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు. వారి మాటలు చూడండి ఎలాగున్నాయంటే, జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, రే కాలర్లు ఎక్కడికి సిలింగులు వేసి తన్నడానికి సిద్ధపడని అనగానే ఫోటోగ్రాఫర్ మీద దాడి. అంటే మీరు గుండాయిజంని, రౌడీయిజంని ప్రమోట్ చేస్తున్నారా? ఇలాంటి చిన్న పిల్లలకి ఏమర్థం అవుతుంది ఇలాంటిది? పోనీ చంద్రబాబు నాయుడు గారైనా ముసలాడైన ఊరుకుంటున్నాడు ఆయన. జన సైనికులు, ఇంకేం సైనికులు లేరు కదా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఓట్లు వేసేవాడు ఎవడు కాదు. తుప్పని ఎక్కడో వెయ్యికొకడో ఎక్కడో అంటుంటాడు, జై జనసేన అంటుంటాడు. అసలు నిజంగా ఆయనకు ఓట్లు ఉంటే ఆయన ఎందుకు బీజేపీతో టీడీపీతో పొత్తులు పెట్టుకుంటాడు? 5 పార్టీలు కలిస్తే 5-6% వచ్చాయి 2019. ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే, నేను ఎందుకు వచ్చానంటే, ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నారు. చూడండి, ఈ విగ్రహం, ఈ మాన్యుమెంట్ ఖర్చు దాదాపు 500 కోట్లు. టీచర్లు, అంగన్వాడీలు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోదు. అంబేద్కర్ కి విగ్రహం అవసరమా? కేసీఆర్ ఇదే మనుగడతో, ఎత్తుగడతో 120 కోట్లు ఖర్చు పెట్టి విగ్రహం కట్టాడు. ఏది? దళితులు ఓట్లు కొరకు. దళితులు మోసగాల, బీసీలు మోసపోరు. చిత్తుగా 24 లక్షల కోట్లు ఉన్న కేసీఆర్ చిత్తుగా తెలంగాణలో ఓడించారు. నేను పిలుపునిచ్చిన మేరకు బడుగు బలహీన వర్గ ప్రజలారా, మీకు 2 అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చాలి అంటే, బడుగు బలహీన వర్గాలకి అధికారం రావాలి అంటే, బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం, మైనారిటీ, బీసీలు ముఖ్యమంత్రి, కాపు ముఖ్యమంత్రి కావాలి అంటే, ఇప్పుడున్న మోదీ తొత్తులైన 2 పార్టీలు టీడీపీ, జనసేన 1, బీజేపీ, వైసీపీ 2, ఈ 2 పార్టీల్ని విడిచిపెట్టి రండి. మీరు వైసీపీలో లేదా బీజేపీ, టీడీపీ, జనసేన, మోదీ తొత్తులతో మీరు ఉన్నారంటే మీరు చరిత్రహీనులు, మూర్ఖులు, కుర్ర లేనోళ్ళు, తెలివితేటలు లేనోళ్ళు. ఎందుకు? 3% ఉన్న చంద్రబాబు కులమేనా మనల్ని ఏలాలి? 40 సంవత్సరాలు. 5% ఉన్న రెడ్డిలేనా ఏలాలి? 77 సంవత్సరాలు. అంబేద్కర్ గారి ఆశయాలు ఏంటి? ఎడంకాలతో ఆయన మంత్రి పదవిని ఎందుకు? అరే బాబు, జెండాలు వద్దురా, దండలు వద్దురా, విగ్రహాలు వద్దురా, రాజ్యాధికారం కావాలా అని ఆయన నెత్తి నోరు కొట్టుకొని ఆత్మ పోషిస్తుంటే, ఆయన కనీస కాన్స్టిట్యూషన్ రాసిన కాన్స్టిట్యూషన్ చదివారా?